సాయిరామ్. చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాస్తు 100% పాటించే వీలు ఉంటుందా? ఎందుకంటే పాపులేషన్లో చాలామంది బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రిచ్ పీపుల్కి వాళ్ళు కొంతమందే కదా. సో చిన్న చిన్న స్థలాలు అంటే 30-40 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ కూడా వీళ్ళకి ఎక్కువే. సో 30-40 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలి, వాస్తు పాటించి కట్టుకోవాలి. ప్రతివాడి కోరిక ఉంటుంది కదా బాగుపడాలి అని. కొంచెం వాస్తు అనేది అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి వాస్తు పాటిస్తే బాగుంటుంది, పరిస్థితులన్నీ బాగుంటాయి. కాబట్టి చిన్న స్థలాల్లో కట్టుకోవడం ఎలా అని చాలామందికి ఒక పెద్ద డౌట్ ఇది. ఎందుకంటే ప్రతి స్థలంలో కూడా వాస్తు ఏం చెప్తుంది? ఖాళీ స్థలాలు వదలాలి, దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువగా ఉండాలి, అలాగే పశ్చిమంలో కంటే కూడా తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అంటే ఖాళీ స్థలాలు వదిలిపెట్టడం కంపల్సరీ. ఇప్పుడు ఉందే 30-40 స్క్వేర్ యార్డ్స్, దాంట్లో మళ్ళీ ఖాళీ స్థలాలు ఎక్కడ వదులుతాం? వదిలితే అసలు ఇల్లు కట్టుకోవడమే కష్టం. అలాంటప్పుడు మరి ఎలా ఇల్లు కట్టుకోవడం ఎలా? సో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నేను చెప్పడమే కాదు, చాలామంది కట్టుకొని కూడా హాయిగా ఉన్నారు. అలా స్థలం అంతా కూడా ఇల్లు కట్టుకోవచ్చా? సింపుల్గా ఒక మాట చెప్పాలంటే కట్టుకోవచ్చు అనే చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి లేదా తూర్పు ఫేసింగ్ హౌసెస్కి, అంటే ఉత్తరంలో రోడ్డు ఉంటే మనం ఉత్తరం ఫేసింగ్ అంటాం, తూర్పులో రోడ్డు ఉన్న స్థలాన్ని తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటాం. వీటికి మాత్రం స్థలం అంతా ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడ కూడా ఖాళీ స్థలం వదులుకోకుండా కట్టుకుంటే దోషమే ఉండదు, రిజల్ట్స్ అంటూ ఉంటాయి. ఖాళీ స్థలాలు వదిలి కట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఉన్న దాంట్లో కట్టుకున్నాం కాబట్టి ఆ కట్టుకున్న దాంట్లో ఎంత రిజల్టో అంత రిజల్ట్, కొంచెం హాయిగా బతుకుతాం, పెద్దగా మేజర్ కష్టాలు లేకుండా ఉంటుంది. కానీ కంపల్సరీగా వదులుకోకుండా కట్టుకోవాలని కాదు, వదులుకోవాలి. వదులుకుంటే ఇంకాస్త బాగుంటుంది. మరి దక్షిణం ఫేసెస్కి, పశ్చిమ ఫేసింగ్లకి, అంటే దక్షిణ రోడ్డు ఉన్న స్థలాన్ని మనం సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటాం, అలాగే పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటాం. మరి వీటికి ఎలా? వీటికి మాత్రం దక్షిణ ఫేసింగ్, ఇప్పుడు ఉదాహరణకి సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, దీనికి కంపల్సరీగా తూర్పులో ఉత్తరంలో కొంచెమైనా ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకోవాలి. కట్టుకుంటే బాగుంటుంది. దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం పెట్టుకొని, దీనికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, అలాగే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, అంటే ఇలా 3 ద్వారాలు పెట్టుకొని కట్టుకోవచ్చు. అసలు స్థలమే చిన్నగా ఉంది, విడత తక్కువగా ఉంది, తూర్పులో ఖాళీ స్థలం అసలు వదిలిపెట్టలేమండి అంటే దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా ఉత్తరంలో మాత్రం కంపల్సరీగా ఖాళీ స్థలం వదులుకోవాలి. స్థలమంతా ఇల్లు కట్టుకున్నాం దక్షిణంలో కూడా, కానీ ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం వదలాలి. ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలి అక్కడ ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ దక్షిణాగ్నేయం ద్వారానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, ఉత్తర ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి. దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్కి ఉత్తరంలో ఖాళీ స్థలం వదలడం చాలా కష్టంగా ఉంది, విడత అంతగా లేదనుకున్నప్పుడు మాత్రం తూర్పులో మాత్రం కంపల్సరీగా ఖాళీ స్థలం అంటూ వదలాలి. వదిలి అక్కడ తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, పశ్చిమంలో ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో ఒక ద్వారం, దీనికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, అంటే ఆ తూర్పు ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి అలా కట్టుకుంటే బాగుంటుంది. కానీ దక్షిణం దానికి, పశ్చిమ ఇళ్ళకి స్థలం అంతా ఇల్లు కట్టుకుంటే కొంచెం ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. సో వీటికి మాత్రం కొంచెం ఖాళీ స్థలం ఉత్తరంలో తూర్పులో వదులుకోవాలి. దక్షిణ ఫేసింగ్ హౌసెస్కి ఉత్తరంలో, పశ్చిమ ఫేసింగ్ హౌసెస్కి తూర్పులో కంపల్సరీగా వదులుకోవాలి. ఉత్తరం తూర్పు ఫేసింగ్ హౌసెస్కి మాత్రం ఎక్కడ వదులుకోకుండా స్థలం అంతా ఇల్లు కట్టుకున్నా బాగానే ఉంటుంది. సాయి రక్ష.